అమెరికా అనేది పక్కన ఉండదు, తప్పనిసరిగా రంగంలో దిగాలి. అటు అణ్వస్త్రాలు పేల్చినా పెద్ద పెద్ద మిసైల్స్ వెళ్ళి ఇంకా ఐరన్ డ్రోమ్ని పగలగొట్టి వెళ్ళిపోతూ ఉంటే అమెరికా తన యొక్క పెట్రోయిటిక్ మిసైల్ సిస్టమ్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అక్కడ మోహరించి అవి గాలిలో పేల్చే అవకాశం అమెరికా ఉంది. ఏప్రిల్ 8 లాస్ట్ 2024న ఇజ్రాయెల్ మీద జరిగిన దాడిని అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఓడించినాయి అప్పుడు జో బైడెన్ ఉండి. ఇప్పుడు కూడా అమెరికా రంగంలో దిగుతుంది. ఒకవేళ అమెరికా రంగంలో దిగితే పరిస్థితి ఏంటి అంటే చైనా కూడా తన పెట్టుబడులు $400 బిలియన్ పెట్టుబడి పెడుతుంది అక్కడ తన పెట్టుబడులోనే. దాని రక్షణకి ఇరాన్ రక్షణకి దిగే అవకాశం ఉంది. ఇరాన్ రక్షణకి దిగాలి అంటే అవి కొన్ని బాలిస్టిక్ మిసైల్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, పెద్ద పెద్ద ఇన్స్టాలేషను, అధ్యక్షుడి భవనం, ఎందుకంటే ఆర్మీ చీఫ్నే చంపింది ఇజ్రాయెల్. సో అధ్యక్షుడికి రక్షణ లేదు. అధ్యక్షుడికి రక్షణ, ఇవి పెద్ద పెద్ద న్యూక్లియర్ ఇన్స్టాలేషన్కి రక్షణకి S-400 సిస్టమ్ని రష్యా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ రక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ కాస్పియన్ సీ దాడితే అక్కడ ఉండేది రష్యా, ఉక్రెయిన్లే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ రక్షణకి చైనా, ఇటు రష్యాలు, ఇటు ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా అక్కడ దాని రక్షణ క్షేత్రానికి కొన్ని యాంటీ డిఫెన్స్ సిస్టమ్ అని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని, కొన్ని యొక్క Su-30 Sukhoi 35 Sukhoi 27 MKI, Sukhoi 30 MKI లాంటి ఫైటర్స్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ చాలా వీక్ అయిపోయింది ఆంక్షల వల్ల. సో దాన్ని బలపరచడానికి వాళ్ళు ఆయుధ సహాయం చేస్తారన్నమాట. ఈ ఆయుధ సహాయం చేసి ఇటు అమెరికా పప్పులు ఉడకవు. సో దీనివల్ల ఏమవుతుంది, అమెరికా ఇటు రష్యా చైనాలు యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది ఈ 2 రోజుల యుద్ధం సద్దుమణగపోతే. అందుకే ఇండియా లాంటి దేశాలు అక్కడికి